బిగ్ బాస్ హౌస్లోకి నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు కదా, సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చారు ఆవిడ నిఖిల్కి. అయితే చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ముందు ఎలా ఉన్నావు ఏంటి అని మాట్లాడతారు కదా, కానీ నిఖిల్ వాళ్ళ మదర్ మాత్రం స్ట్రైట్ అవే పాయింట్కి వెళ్ళిపోయారు. ఏంటంటే అందరినీ పలకరించారు, చక్కగా హక్ చేసుకున్నారు, మీ గేమ్ బాగుందన్నారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత నిఖిల్ ఏడుస్తుంటే ఏమన్నారంటే, నువ్వు ఏడుస్తున్నావా, నవ్వుతున్నావా, కోపంగా ఉన్నావా, ఏ ఎమోషన్ అయినా బయట వాళ్ళకి చెప్పు. నువ్వు ఎంత ఎమోషనల్ నాకు తెలుసు. ఎందుకని బయటికి నువ్వు ఏమి ఎక్స్ప్రెస్ ఎందుకు చేయటం లేదు? నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి. నీలో నీలోనే నువ్వు దాచుకుని పెట్టుకోకూడదు. నువ్వు అందరి దగ్గర నీ ఎమోషన్ చూపించాలి. అందరూ చూడు కోపం వస్తే కోపం, పృథ్వీ చూడు కోపం వస్తే గట్టిగా అరుస్తాడు, బాధ వస్తే బాధపడతాడు. నువ్వెందుకు లోపలే అన్ని దాచుకుని ఓ చిన్నగా అయిపోతున్నావు అని చెప్పేసి ఆవిడకి వచ్చిన దానిలో ఆవిడ చెప్పారనమాట. అయితే నిఖిల్ అన్నాడు, గడ్డం తీసేస్తే బాగుందా అంటే, నువ్వు చాలా బాగున్నావు గడ్డం తీసేస్తే, ప్లీజ్ నువ్వు ఇంకా కప్పు కొట్టుకొని వస్తున్నావు అని మన వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. నువ్వు దయచేసి నీ ఎమోషన్స్ని మాత్రం లోపల దాచుకోవద్దు. ఇండివిజువల్గా ఆడు, నీ గేమ్ నువ్వు ఆడు. నువ్వు స్పోర్ట్స్ బయట గ్రౌండ్ గార్డెన్ ఏరియాలో ఆడే ఆటలు బాగా ఆడాలి. అది బాగా ఆడుతున్నావు, కానీ మైండ్లో హార్ట్లో ఏవేవో పెట్టుకుని నువ్వు లో అయిపోతున్నావు. ఎందుకు లో అవుతున్నావు? అవన్నీ తీసేసే నువ్వు లోపల నుంచి. నువ్వు చాలా బాగున్నారు, నువ్వు నాకు అందావి అని చెప్పేసి ఆవిడ సపోర్ట్ చేశారనమాట. ఇంకా నిఖిల్ కూడా తన ఒళ్ళో పడుకుని ఏడ్చేస్తాడనమాట. ఏడుస్తూ ఉంటాడు, బట్ ఏం చెప్పడు ఎందుకు ఏడుస్తుందని ఏంటి అనేది.